మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఆపరేషన్ కావాల్సిన లక్షల డబ్బులు నా దగ్గర లేవు మేడం, అందుకే ఇలా చేశాను. ప్లీజ్ మేడం, మీరు నన్ను పోలీసులకు అప్పగిస్తే మా నాన్న అనాథ అవుతారు. ఆయన్ని చూసుకోవడానికి ఎవరూ లేరు మేడం. మీరు మురారిని తీసుకెళ్ళండి, కానీ పోలీసులకు నా పేరు చెప్పకండి ప్లీజ్ మేడం. చూడు రజని, కష్టాల్లో ఉన్న ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఇంకొక ప్రాణాన్ని ఇబ్బంది పెట్టడం సృష్టి ధర్మం కాదు. నువ్వు తప్పు చేశావు, దానికి గిల్టీ ఫీల్ అవుతున్నావు. అందుకే నేను నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. నువ్వు చెప్పినట్టుగానే మురారి నీ దగ్గర ఉన్నాడని కానీ తనని తీసుకొచ్చింది నువ్వే అని ఎవరికి చెప్పను. ఈ విషయాన్ని నా గుండెల్లో ఒక రహస్యంగా ఉంచుతానని నేను నీకు మాటిస్తున్నాను. ఎందుకంటే తండ్రిని కోల్పోయిన కూతురిగా ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే దగ్గరుండి మీ నాన్నని జాగ్రత్తగా చూసుకో. భగవంతుడా, సమస్త సృష్టిని రక్షించే నువ్వు ఒక్క పసి ప్రాణాన్ని కాపాడలేవా? లోకానికే వెలుగునిచ్చే నువ్వు ఈ ఇంట్లో అలుముకున్న చీకటిని తుడిచేయలేవా? మొక్కు పచ్చలారని ఆ పసి ప్రాణానికి ఎంతకిన్ని కష్టాలు, ఎంతకిన్ని బాధలు అన్నీ తెలిసిన నువ్వే ఎలాగైనా తొందరగా మురారి ఆచూకీ తెలిసేలా చెయ్యి స్వామి. వాడు ఏ రాక్షసుల చేతిలో చిక్కుకున్నా సరే క్షేమంగా మళ్ళీ మా ముందుకు వచ్చేలా చెయ్యి స్వామి. వాడు క్షేమంగా రావడం తప్ప ఈ ప్రపంచంలో మరి ఏది నాకొద్దు. బాధపడకమ్మా హారిక, నువ్వు కార్చిన ప్రతి కన్నీటి చుక్కను ఆ దేవుడు అర్థం చేసుకుని ఉంటాడు. నువ్వు నమ్మకం కోల్పోకు, తొందరలోనే మురారి తిరిగొస్తాడు. అక్క, అక్క, అత్తయ్య, మావయ్య, ఇదిగో మన మురారి. అక్క, అత్తయ్య, మురారి వచ్చాడు. అత్తయ్య, మురారి, అత్తయ్య, మావయ్య, మురారి, ఇదిగోండి మన మురారి. మురారి, మురారి. మనసు మరలి వచ్చే మురళి సొంత గూటికి మను తిన్న చిన్నవాడో ఈ మాధవుడు మన్నును కాచేవాడో అల్లరాటల పిల్లవాడో అరే మురారి, వచ్చేసావా నాన్న? ఇన్ని రోజుల తర్వాత నిన్నిలా చూస్తుంటే నా ప్రాణం తిరిగొచ్చినట్టుంది. ఆ రోజేదో పొరపాటున ఆదమర్చి నిన్ను దూరం చేసుకున్నాను. ఇంకెప్పుడు అలా జరగనివ్వను. దానికి నన్ను క్షమించు నాన్న. ఇన్ని రోజులు ఎంత వెతికినా
తరుణ్కి మురారి గురించి చిన్న క్లూ కూడా దొరకలేదు. అలాంటిదే ఉషకి బాబు ఎలా దొరికాడు? ఇంట్లో అందరూ నిజాయితీకి మారుపేరుగా చూసిన ఉషను దొంగ అని ముద్ర వేయడానికి ఇదే కరెక్ట్ సిచ్యుయేషన్. ఉషా, పోలీసులు సైతం వెతికి పట్టుకోలేని మురారి ఆచూకీ నీకెలా తెలిసింది?